guys, welcome back to channel 3 Rocks. You're back with yet another video. So వినాయక చవితి వస్తుంది కాబట్టి మా ప్రిపరేషన్స్ అయితే ముందు రోజే స్టార్ట్ అయిపోయాయి. ముందు రోజు వెళ్ళి వినాయక చవితికి సంబంధించిన 21 పత్రిని అయితే మేము తీసుకురావడం జరిగింది. సో వినాయకుడి దగ్గర అయితే 21 పత్రి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఆ పత్రి కోసం అయితే మేము ఇక్కడికి వచ్చాము, మీరు కూడా చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మాచి పత్రం అన్నమాట, సెకండ్ వచ్చేసి వాకుడు పత్రం, మూడవది వచ్చేసి బిల్వపత్రం అంటే మారేడు, నాలుగవది వచ్చేసి గరక, ఐదవది వచ్చేసి ఉమ్మెత్త, ఆరవది వచ్చేసి రేగు, ఏడవది వచ్చేసి ఉత్తరేణి, 8 మర్రి, 9వది మామిడాకు, 10 గన్నేరాకు, 11వది వచ్చేసి విష్ణుక్రాంతి, 12 దాదిమి పత్రం, 13 దేవదారు పత్రం, 14 మరువక పత్రం, 15 సింధూర వారపత్రం, 16 సన్నజాజి, 17 గంధకి పత్రం, 18 జమ్మి పత్రం, 19 రావి ఆకులు, 20 మధ్య ఆకులు, 21 తెల్ల జిల్లేడు. సో చూస్తున్నారు కదా, మమ్మీ అయితే ఇక్కడ వినాయక చవితి కోసం అయితే పత్రి అయితే సేకరించడం అయితే స్టార్ట్ చేసింది. నాకు ఈ పత్రి వెతకడం ఏమో కానీ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ బర్డ్ అయితే కనిపించింది. దాన్ని జూమ్ అవుట్ చేస్తాను, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీరు కనుక పత్రి తీసుకురావడానికి వెళ్తే ఒక కట్టర్ అయితే తీసుకొని వెళ్ళండి, దానికి చాలా ముళ్ళులు ఉంటాయి, తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తలు పాటించండి. చూస్తున్నారు కదా, మాకైతే ఈ అన్న కూడా తెంపివ్వడం జరిగింది. ఆయన తెంపుకోవడం కాకుండా మాకు కూడా తెంపించాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో వినాయకుడి దగ్గర ఈ పత్రాలు చాలా ఇష్టమంట ఆయనకి. ఇందులో చాలా ఔషధ గుణాలు కూడా ఉంటాయి, అవి మనకి మంచి కూడా చేస్తాయి. మీలో ఎంతమందికి తెలుసు గరిక స్టోరీ? అసలు వినాయకుడికి గరిక అంటే ఎందుకంత ఇష్టం? పూర్వం మరణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అగ్ని రూపాన్ని ధరించి ముల్లోకాలను దహిస్తూ ప్రజలను దేవతలను ఏడ్పిస్తూ తన వేడిని తట్టుకోలేక అందరూ వినాయకుడిని ప్రార్థించారు. అప్పుడు వినాయకుడు శరీరాన్ని పెంచి అనలాసుడిని మింగేశాడు. అయితే అనలాసుడిలోని అగ్నితత్వం వల్ల వినాయకుడి శరీరంలో తీవ్రమైన వేడి పుట్టింది. ఆ నొప్పిని భరించలేక విలవిల్లాడిపోతున్నాడు. అయితే చంద్రుడు వచ్చి వినాయకుడి తల మీద కూర్చున్నాడు. విష్ణువు వచ్చి తన కమలాన్ని ఇచ్చాడు. శివుడి మెడలో ఉన్న సర్పాన్ని వినాయకుడి బొజ్జు చుట్టూ కట్టాడు. సకల దేవతలు అందరూ ఆ వేడిని తగ్గించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, అయినా శరీరంలో వేడి తగ్గలేదు. కొంతమంది ఋషులు వచ్చి 21 గరికపోచలను వినాయకుడి తల మీద పెట్టగానే శరీరంలో ఉన్న వేడి అంతా తగ్గిపోయింది. ఎవరైతే నన్ను గరికతో పూజిస్తారో వారి కోరికలను అన్నీ నెరవేరుతాయి, కష్టాలు తొలగిపోతాయి అని వినాయకుడు వరం ఇచ్చాడు అని మన పురాణం చెప్తుంది. సో వినాయకుడికి గరిక అంటే అంత ఇష్టం. మీరందరూ కూడా వినాయకుడికి గరికతో పూజించండి. సో పత్రి తెచ్చుకున్నాక ఆ తర్వాత వినాయకుడిని అయితే తీసుకురావడం జరిగింది. వినాయకుడిని కూడా తీసుకొచ్చాక మేమైతే వినాయకుడి కోసం వెనకాల డెకరేషన్ ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాం. ఈసారి వినాయక చవితికి సింపుల్గా వెనకాల బ్యాక్ డ్రాప్ని అయితే రెడీ చేస్తున్నాం. ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా డెకరేషన్ చేయడం అయితే జరిగింది. ముందుగా వెనకాల వైట్ క్లాత్ వేసుకుని ఆ తర్వాత మా దగ్గర ఇంట్లో ఇలాంటి కర్టెన్ ఉండే, దాన్ని వైట్ క్లాత్ మీద ప్లేస్ చేయడం జరిగింది. అది పెట్టుకున్నాక మా దగ్గర అయితే ఇలా గజమాలలు ఉండే, సో వాటిని కూడా ప్లేస్ చేసుకున్నాం. గజమాలలు పెట్టుకున్న తర్వాత వినాయకుడు కూర్చోడానికి సింహాసనానికి మేమైతే ఇలా క్లాత్ అయితే వ్రాప్ చేసామన్నమాట. సో క్లాత్ మొత్తంని కూడా ఇలా వ్రాప్ చేశాక చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో, అసలు ఎంత బ్రైట్గా అయిపోయింది అనమాట. అక్కడ మేము వెళ్ళింది వైట్ అండ్ పింక్ బ్యాక్ డ్రాప్ కాబట్టి ఇది చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఆ తర్వాత వినాయక చవితి కిట్ అంటే మనకి కిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. వినాయక చవితి కిట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. సో దీంట్లో వచ్చేసి అగరబత్తులు, బెల్లం, దాని తర్వాత గంధం, కుంకుమ, ఇది పింక్ కలర్ది, దాని తర్వాత మనకి రెగ్యులర్గా పెట్టుకునే ఎర్ర కుంకుమ, పసుపు, ఆ తర్వాత సెంటు బాటిల్, ఇంకా తేనె, దాని తర్వాత మనకి తెల్ల ఒక్కలు, ఖర్జూరం, పసుపు కొమ్మలు, దాని తర్వాత కంకణాల కోసం అయితే కంకణాల తాడు, జంజీరం, ఒత్తులు, ఇంకా అక్షంతల కోసం బియ్యం, కర్పూరం, దాని తర్వాత ఒక కొబ్బరి కొడుక, ఇంకా గంధం. ఇంకా దీంట్లో 2 క్లాత్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి రెడ్ క్లాత్, ఇంకొకటి వైట్ క్లాత్. రెడ్ క్లాత్ అయితే ముడుపు కట్టుకోవడానికి అనమాట.
ఈ వైట్ క్లాత్ తెలిసిందే కదా, పంచలా వాడతారు లేదా కింద వేసుకోవడానికి. సో అలా చూస్తున్నారు కదా, ఆల్రెడీ వినాయకుడు ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ముందుగా ఒక పీట మీద ఇలా వైట్ క్లాత్ వేసుకొని దాని మీద దీపపు కొందులు, కలసం, పసుపు వినాయకుడు ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుందన్నమాట. సో వినాయక చవితికి మనం దాంట్లో అక్షంతలు వాడతాం కాబట్టి ముందుగానే కలిపి పెట్టుకున్నాను. ఆ తర్వాత 3 పిడికల బియ్యం తీసుకొని ఇలా కలశం కింద బియ్యం వేసుకొని ఆ తర్వాత పసుపు కుంకుమల్ని వేసి కలశాన్ని అయితే పెట్టాను. కలసం పెట్టుకున్నాక ఇప్పుడు దాంట్లోకి ఏమేమి వేయాలో ఇప్పుడు చూద్దాం. సో జనరల్గా కలసం పెట్టుకునేటప్పుడు దీంట్లోకి పసుపు, కుంకుమ, గంధం, జవ్వాదు, సెంట్, రూపాయి కాయిన్, ఉట్టివేర్లు, అక్షంతలు ఇవన్నీ కూడా వేయడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ కొబ్బరికాయకి అయితే బొట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు కలసం చెంబులో ఒక పువ్వు ఇంకా 5 తమలపాకులు పెట్టుకొని ఆ తర్వాత కొబ్బరికాయను అయితే పెట్టుకోవడం జరుగుతుంది. దానికి ఒక బ్లౌజ్ పీస్ పెట్టుకొని దానికి కూడా కుంకుమ బొట్లు అనేవి కూడా పెట్టుకోండి. ఆ తర్వాత మనం ముందు రోజు రెడీ చేసి పెట్టుకున్న సింహాసనం మీద అయితే ఇలా 5 ఆకులు పెట్టుకొని బియ్యం వేసుకొని పసుపు కుంకుమల్ని వేసి ఆ తర్వాత వినాయకుడిని అయితే కూర్చోపెట్టడం జరిగింది. వినాయకుడిని కూర్చోబెట్టాక వినాయకుడికి గంధం కుంకుమ బొట్లు కూడా పెట్టాము. వినాయకుడికి బొట్లు పెట్టుకున్న తర్వాత ఇలా వినాయకుడి కోసం ఒక దండ అయితే వేసాము. ఆ తర్వాత మమ్మీ అయితే ఇక్కడ పసుపు వినాయకుడిని తయారు చేస్తుంది. చూడండి, పసుపు వినాయకుడు కూడా చాలా మెయిన్ వినాయక చవితిలో, ఎందుకంటే మన గణపతి కూడా పసుపు వినాయకుడితో పుట్టాడు కాబట్టి. ఆ తర్వాత దీపాలను వెలిగించుకొని పూజనైతే స్టార్ట్ చేయడం జరుగుతుంది. పూజనంతా కూడా మీరు కూడా చూసేయండి.
సో ముందుగా కలశం పూజ చేసుకుని ఆ తర్వాత వినాయకుడికి అయితే పూజించడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, వినాయకుడికి ఎంతో ఇష్టమైన 21 పత్రిని అయితే మేము ఇలా ఒక వనంలాగా అటు సైడ్ ఇటు సైడ్ అయితే పెట్టడం జరిగింది. చూడ్డానికి కూడా చాలా అద్భుతంగా కనిపించింది ఆ రోజు. ఆ తర్వాత వినాయకుడికి పంచామృతాలతో అభిషేకం చేశాము. వినాయకుడికి పంచామృతంతో అభిషేకం చేశాక పసుపు వినాయకుడి దగ్గర ఇంకా మనం పెట్టుకున్న వినాయకుడి దగ్గర అక్షంతలు వేస్తూ స్వామివారిని అయితే పూజించుకోవడం జరుగుతుంది. పూజ అయిపోయాక కొబ్బరికాయ కొట్టి స్వామివారికి హారతి ఇవ్వడం జరుగుతుంది. సో మా ఇంట్లో ఉన్న బొజ్జ గణపయ్యకి మేము చేసిన ప్రసాదాలన్నీ కూడా చూసేయండి. బొజ్జ గణపయ్యకే కాదు, ప్రసాదాలన్నీ కూడా మూషికుడికి కూడా పెట్టండి. ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి. సో వినాయకుడికి ఎన్ని ప్రసాదాలు చేసామనేది కాదు, వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకులు లడ్డూలు పెట్టినా కూడా ఆయన కడుపు నిండిపోతుంది. ఏవి పెట్టినా పెట్టకపోయినా ఇవి 2 మాత్రం తప్పకుండా పెట్టండి. దేవుడు అనుగ్రహం అనేది కూడా ఇప్పటికీ మనతోనే ఉంటుంది. సో వినాయకుడికి ఎన్ని పెట్టినా కడుపు నిండదన్న సంగతి మనందరికీ తెలిసిందే. మోదకాలు లడ్డూలు పెడితే అంత ఇష్టం, అంత ప్రీతికరం కూడా వినాయకుడికి. ఒక్క లడ్డు పెట్టినా, ఒక్క మోదకం పెట్టినా కూడా కడుపు నిండిపోతుందంట.
సో చూస్తున్నారు కదా ఎన్ని ప్రసాదాలు పెట్టాం. ఆ రోజైతే మేము బూరెలు, గారెలు, దాని తర్వాత ఉండ్రాలు, మోదకులు, పరమాన్నం, పులిహోర, దర్దోజనం, కుడుములు, కొబ్బరన్నం, అన్నం, వంకాయ, తుమ్మికూర పప్పు, ఉండ్రాల పాయసం, పానకం ఇవన్నీ కూడా దేవుడి దగ్గర అయితే మేము సమర్పించడం జరిగిందనమాట. ఆ రోజు నిజంగా ఎన్ని వండామో మాకే తెలియదు. చేస్తూనే ఉన్నాం. స్వామివారు అలా చేయించుకున్నారు మాతో. చాలా తృప్తిగా జరిగింది పూజ అంతా కూడా. మనం ఇంట్లో వినాయకుడిని పూజించుకున్న తర్వాత మనందరికీ తెలిసిందే కదా, గల్లీకి వినాయకుడు ఉంటాడు. మరి అవి చూడకపోతే ఎలా? ఇంట్లో పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకొని గలీకా గణేష్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఆ క్లిప్పింగ్స్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ మా లడ్డూ బాయ్ వాళ్ళ గణేష్ అనమాట. ఇది చాలా అద్భుతంగా డెకరేట్ చేశారు, చాలా బాగుంది చూడ్డానికి. నెక్స్ట్ మా చింటూ వాళ్ళ గణేష్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఆ తర్వాత గల్లీకి ఉన్న గణేష్ అన్నిటిని ఒక రౌండ్ వేసుకొని ఇంటికైతే వచ్చేసాం. సో మా వినాయక చవితి సెలబ్రేషన్స్ కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరి ఈ వీడియో కనుక నచ్చితే ఏం చాలా తెలుసు కదా, డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ 3 Rocks and don't forget to click the bell icon. Bye guys, see you in the next video.